మనం చేసే దందా ఏదన్నా కానియుర్రి అది అందరికీ దబ్బున ఎరక కావాలంటే ఏదో ఒక కొత్త ఉపాయం కట్టాలి. దందాను పెంపు చేసుకోవాలనంటే ఎప్పటికప్పుడు మనం కూడా మారాలి. అట్లయితేనే మన దందా 10 మందికి ఎరకైతుంది. అట్లా 10 దుకాణాలు ఉన్నా కూడా అవి కాదని జనం మనతానికే వస్తారు. అగో గిట్లనే ఓ హెల్మెట్ దుకాణ పైన కూడా అసొంటిదే ఓ ఉపాయం కట్టిండట. ఇంతకా ఉపాయం ఏందనుకుంటుర్రా? ఇక గిజ్జడుర్రి మీకే ఎరకైతుంది. ఏమంట అయోధ్యలో రాములోరి గుడి తెరిపించిర్రో ఇక అక్కడి వ్యాపారాల దంద మొత్తం రాముని చుట్టే తిరుగుతున్నట్లున్నది చూస్తుంటే. అట్లనే నెత్తికి తగిలించుకునేటి షిప్పలు అయ్యే హెల్మెట్ల దుకాణ పైన కూడా అసొంటి ఉపాయమే చేసిండు. దుకాణంలో ఉన్న అన్ని హెల్మెట్ల మీద జై శ్రీరామ్ అని రాపిచ్చిండు. రాముని బొమ్మలేసి అమ్ముతున్నాడు. ఇక బాలరాముని చూస్తానికి వచ్చేటోళ్ళంతా పోత పోత ఈడికొచ్చి ఓ హెల్మెట్ కూడా కొనుక్కొని పోతుర్రట. అట్లా గీ శ్రీరామ్ హెల్మెట్ దందా దుకాణ పైనకు మస్తు గిరాకీ వస్తుందట. ఇక రాముని బొమ్మతోనున్న ఈ హెల్మెట్ పెట్టుకుంటే మాకు కూడా శ్రీరామ రక్ష అన్నట్లు శితం మంది ఎగబడి కొంటుర్రటగా హెల్మెట్లని. ఇక ఒక్కొక్క హెల్మెట్ ధర ఆఫర్ ఓంగా 1300 దాకా ఉందట. అట్లా అయినా కూడా తెచ్చినట్లే కథమవుతున్నాయట. ఇక కర్ర రంగు సంత్ర రంగు హెల్మెట్లయితే శితం అమ్ముడుపోతున్నాయట. ఒక్కొక్కటి కూడా కాదు, గా వీటి మీద రాములోరి బొమ్మలు కనిపించేటాళ్లకు ఒక్కొక్కరు 2-3 కూడా కొంచెం పోతుర్రట. సుట్టపోళ్లకు చుట్టుముట్టున్నోళ్ళకు ఎవరన్నా ఇస్తారో ఏమో మరిగా. చూడుర్రి, ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అనుట్లా ఎసొంటి ఉపాయం కట్టిండో గీ అన్న. ఇక ఇప్పుడు మా నోడు అమ్ముతున్న హెల్మెట్ల ఉపాయం ఏడిదాకా పోయిందంటే హెల్మెట్ కొనడానికి పోయినోళ్ళు నాకు ఆ కంపెనీ హెల్మెట్ కావాలి ఈ కంపెనీ హెల్మెట్ కావాలి అని అడుగుతలేరట. నాకు రాములోరి బొమ్మున్న హెల్మెట్ కావాలి అని అడిగే కాడికి వచ్చిందట. దందా చేసేటోళ్ళు దేవుళ్ళను గొల్చి ఇవాళ గిరాకీ మంచిగా కావాలి అని మొక్కుతారు కదా. గీ దుకాణ పైన షటర్ లేపి చక్కగా పోయి హెల్మెట్ కే మొక్కుతుండు కావచ్చు అని అనుకుంటుర్రట గీ ముచ్చటరికైన పబ్లిక్. ఏదైతే గాని గీ అన్న వల్ల రాములోరి పేరు చెప్పుకొని రంది లేకుండా వ్యాపారం చేసుకుంటుండు పొర్రి.